వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. చూద్దాం, ఇంకా దానికి కావాల్సినటువంటి పూర్తి పిక్చర్ రాలేదు. ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అవసరం అనుకున్నప్పుడు తప్పనిసరిగా భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు ఎవరైతే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం ధర్మమని, ముఖ్యంగా దీనిలో గమనించవలసింది ఏంటంటే, ప్రత్యేక హోదా ఎందుకు ఇచ్చారు అంటే ఆ రోజున వాగ్దానం చేశారు. ఎవరు వాగ్దానం చేశారు? ఇవాళ కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు వాగ్దానం చేశారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు. ఇక్కడ ప్రశ్న ఎంత ఏమిటంటే, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మీ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటారా లేదా అనేది నైతికమైనటువంటి విషయం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదా రావడానికి చాలా రూల్స్ ఉంటాయి, చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే పక్క రాష్ట్రాలు ఒప్పుకోవు. ఇవన్నీ ఎన్నికలకు ముందు ఏమయ్యాయని నేను అడుగుతున్న వెంకయ్యనాయుడు గారిని. శాసనసభలో కాంగ్రెస్ పార్టీని మీరు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వండి డిమాండ్ చేసినటువంటి వెంకయ్యనాయుడు గారు ఇవాళ తానే వడ్డించే దశకు వచ్చినప్పుడు ఆ డిమాండ్ని ఎందుకు మర్చిపోయారు? ఇది వెంకయ్యనాయుడు గారు లాంటి నైతికత ఉన్నదని ప్రచారం జరుపుకుంటున్నటువంటి నాయకులకు తగునా? ఇది చంద్రబాబు నాయుడు గారికి, వెంకయ్యనాయుడు గారికి, కాంగ్రెస్ పార్టీకి వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఏదో మాది సిద్ధాంతపరమైనటువంటి రాజకీయ పార్టీ, ఇచ్చిన మాట కట్టుబడేటువంటి రాజకీయ పార్టీ అని ప్రగల్భాలు పలుకుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు దీనికి తక్షణమే సమాధానం చెప్పాలి. తక్షణమే ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రత్యేక హోదా ప్రకటించి తీరాలి. ప్రకటించకపోతే మూల్యం చెల్లించక తప్పదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజానీకం భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశాన్ని కట్టగట్టి గంగలో విసిరేస్తారనే విషయాన్ని కూడా దయచేసి మర్చిపోవద్దని ఈ సందర్భంగా మనవి చేయదలుచుకున్నాం. మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోండి, ప్రజల మన్నన పొందమని మేము వారికి సలహా ఇస్తున్నాం.